సువార్త అంటే నాట్ జస్ట్ ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, వెళ్ళాడు, మన కోసం స్థలం ఏర్పాటు చేస్తున్నాడు, మరలా వస్తాడు, తీసుకెళ్తాడు, ఇది మాత్రమే కాదు. కానీ సువార్త అంటే ఆయన చూపించిన జీవితాన్ని మనం రిప్రజెంట్ చేయాలి. ఆయన ఎలా ప్రేమించాడో, ఆయన ఎలా బోధించాడో, ఆయన ఎలా మాదిరి చూపించాడో, ఆయన ఎలా ప్రజల మీద కనికరపడ్డాడో, అవన్నీ ఆ జీవితాన్ని మనము చూపించాలి. మనం ఒక సువార్తలాగా కనబడాలి. దట్ ఈస్ ద గాస్పల్. దట్ ఈస్ ద గాస్పల్. కానీ మనం నమ్ముతున్నాం, ఒప్పుకుంటున్నాం, కానీ జీవించట్లేదు. కానీ కొలసి సంఘంతో పౌలు ఏమంటున్నాడంటే, లోకమంతా సువార్త ఫలిస్తూ ఉంది, వ్యాపిస్తూ ఉంది, మీరు విన్ననాటి నుంచి కూడా మీరు ఫలిస్తున్నారు, మీరు వ్యాపిస్తున్నారు అని చెప్తున్నాడు. ఇప్పుడు మన సంఘం దగ్గరికి వద్దాం. విన్ననాటి నుండి ఫలిస్తున్నామా? ఆ సువార్తను చూపిస్తున్నామా? మత్తయి సువార్త చదువుతాం అంటే ఏంటి అర్థం? గాస్పల్ అకార్డింగ్ టు మాథ్యూ. మత్తయి ప్రకారం సువార్త ఏంటి ఆయన చెప్పాడు. మార్కు ప్రకారం సువార్త ఏంటి ఆయన ఇంకొక చెప్పాడు. లూకా ప్రకారంగా సువార్త ఏంటి ఆయన చెప్పాడు. యోహాను ప్రకారంగా సువార్త ఏంటి? ఒక్కొక్కరు చూసిన వాటిని, విన్న వాటిని, కన్న వాటిని, దర్శించిన వాటిని రికార్డ్ చేసి మనకిచ్చారు. ఇప్పుడు మనము సువార్త విన్నాము, మనము స్వీకరించాము, వారి వర్జన్ వారు చెప్పారు. ఇప్పుడు నీ వర్జన్ ఏంటి? నీ ప్రకారంగా వ్యక్తిగతంగా నీకు సువార్త ఏంటి? నువ్వు ఎలా రిప్రజెంట్ చేస్తున్నావు? మత్తయి యేసు ప్రభును రాజుగా చూపించాడు. యోహాను యేసు ప్రభును దేవుని కుమారుడిగా చూపించాడు. లూకా యేసు ప్రభువును ఒక వధించబడిన త్యాగము చేసిన ఒక వ్యక్తిగా చూపించాడు. మార్కు యేసు ప్రభువును ఒక పరిశుద్ధమైన మనుష్య కుమారునిగా చూపించాడు, పర్ఫెక్ట్ మ్యాన్గా చూపించాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యక్షత చూపించారు. అందరు సువార్తనే, అన్ని గాస్పల్సే, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యక్షత అందించారు. మరి నీ జీవితంలో నుండి సువార్త నీలో విత్తబడిన నాట నుండి సమాజానికి, సంఘానికి నువ్వు ఏం ప్రత్యక్షత అందిస్తున్నావు? నీ ఫలం ఎలా ఉంది? మారు మనసుకు తగిన ఫలము ఫలించండి అన్నాడు. నీలో మారు మనసు వచ్చింది కదా, మరి నీలో నుంచి ఏం చూపిస్తున్నావు సమాజానికి? క్రీస్తు మనసు చూపిస్తున్నావా?